అసలు చూడండి దేవుని వాగ్దానం. దేవుడు అహంకారులను ఎదిరించట మరి ఎవరికి ఇస్తారు దేవుడు? చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి జీవులను కృప అనుగ్రహించును అని లేఖనంలో చెప్తుంది. యాకోబు 4:6లో ఉంది మాట. అహంకారులని ఎవరైతే అహంకారంతో, ఎవరైతే మరి ధన బలంతో, ఎవరైతే ఎదుటివారిని మరి దూషిస్తారో, గర్విస్తారో, ఎదుటివారి పట్ల అగౌరవంగా ఉంటారో, అలాంటి వారిని అహంకారులను ఎదిరించి దీనులను మరి కృప చూపే దేవుడు మన దేవుడు. మనం ధీరంగా ఉన్నట్లయితే అలాంటి వారి ముందు మనకి ఒక రోజు వచ్చేటప్పటికి మనల్ని అహంకారుల్ని ఎదిరించి మరి నీకు ఇంకో స్టెప్ని ఇస్తాడనమాట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి మనం అహంకారులను ఎదిరించి దీనిని కృప చూపే దేవుడు ఎందు మనం ఉన్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడి ఉండాలంటే ఎలా ఉండాలి? దీన మనసుతో ఉండాలంట, దీనులుగా ఉండాలంట. అంతేగాని